మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ ఆర్డర్ చేశాను. దీంట్లో కొంచెం డెటాల్ ఫ్లేవర్ వస్తుంది. క్రాంతి ఏమో లీచ్ ఆర్డర్ చేశాడు. దీంట్లో మాత్రం ఏంటది జెండు బామ్ ఫ్లేవర్ వస్తుంది అంట. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా వీసా అపాయింట్మెంట్ అయిపోయాక నెక్సస్ మాల్కి వెళ్ళాము. చాలా సన్నీ డే అనిపించింది. షాపింగ్ చేసుకొని కాసేపు అలా స్టార్ బక్స్ లో రిలాక్స్ అయిపోయాం అనమాట. యుఎస్ లో స్టార్ బక్స్ లో రిఫ్రెషర్స్ ఉంటాయి కదా, అందులో మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. సో అట్లానే అనుకొని ఇక్కడ కూడా ఇండియాలో ఆర్డర్ చేసాము. అది ఎలా వచ్చాయో చూడండి. నేను స్టార్ బక్స్ రిఫ్రెషర్ ఇదేంటి మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ ఆర్డర్ చేశాను. దీంట్లో కొంచెం డెటాల్ ఫ్లేవర్ వస్తుంది. క్రాంతి ఏమో లీచ్ ఆర్డర్ చేశాడు. దీంట్లో మాత్రం ఏంటది జెండు బామ్ ఫ్లేవర్ వస్తుంది అంట. కండిషన్స్ అప్లై బిఫోర్ ఆర్డరింగ్. అమ్మో, అసలు ఆ టేస్ట్ లో అయితే కంప్లీట్ గా వేరేలా అనిపించింది. టేస్ట్ ఏంటి అలా వచ్చాయి అనుకున్నాం మేమిద్దరము. ఈ ఒరిజినల్ ఫ్లేవర్ అయితే లేదు అసలు. మీరు ఎవరైనా ట్రై చేసి డిఫరెన్స్ చూసుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మా క్రాంతి నిలోఫర్ గురించి వినడమే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి అందరూ ఫ్రెండ్స్ ఎవరు ఇండియా వెళ్తున్నా నిలోఫర్ అని చెప్పడం, ఆ హైప్ వినడమే తప్ప తిను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. అండ్ తనకి ఈసారి వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట, ఇండియా ప్లాన్ లో నిలోఫర్ ట్రై చేయాలి అని పెట్టుకున్నాడు. సో అలా ఫైనల్ గా నిలోఫర్ కి వచ్చామన్నమాట. సో తను ఎప్పుడు వినడమే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ట్రై చేశాను, బట్ అప్పుడు నాకు టీ అసలు అలవాటు లేదనమాట. సో అందుకని నాకు అంతేమీ డిఫరెన్స్ తెలియలేదు. అంటే నార్మల్ గా వింటున్నంత హైప్ నిజంగా అక్కడ ఉందా అని జడ్జ్ చేయలేకపోయినా. సో ఈసారి క్రాంతితో వచ్చాను కాబట్టి క్వైట్ ఎక్సైటెడ్ గా ఉన్నా నేను. అండ్ ఈ మధ్య ఇరానీ చాయ్ అని చెప్పి యుఎస్ లో బాగా అలవాటు అయిపోయింది. సో ఈసారి నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉండే అనమాట. సో లెట్స్ సీ అని వెళ్ళాము. అదేంటో మేము వెళ్ళిన టైమా లేదా ఎప్పుడు అంతే ఉంటారా తెలియదు కానీ టూ మచ్ క్రౌడ్ ఉండే. క్రాంతి అయితే షాక్ అయిపోయాడు, ఇదంతా చాయ్ కోసమేనా అని చెప్పి. అండ్ ఈ నిలోఫర్ లో అయితే గ్రౌండ్ లెవెల్లో సెల్ఫ్ సర్వీసింగ్ ఉన్నట్టుంది. అండ్ మేము వెళ్ళింది డైనింగ్ కి వెళ్ళాము, అది 2nd floor లో ఉంది. సో ఈసారి మేము కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ట్రై చేసాము, లైక్ పానీపూరి అండ్ కపుల్ ఆఫ్ ఐటమ్స్ లైక్ సమోసాస్, ఇంకా సమ్ డిజర్ట్స్ కూడా ట్రై చేసామన్నమాట.
స్నాక్స్ వరకు వస్తే టు బీ ఆనెస్ట్ అంత ఆథెంటిక్ టేస్ట్ ఏం అనిపించలేదు. యూఎస్లో కూడా ఇలాగే ఉంటాయి కదా అని అనిపించింది. ఇండియా ట్రిప్ ఉంటే ఫుడ్ ట్రై చేయాలి అని బాగా అనుకొని వస్తాం కాబట్టి ఇంత ఫ్యాన్సీ వాటిల్లో యూఎస్లో అవైలబుల్ ఉండే టేస్టే ఉన్నాయనిపిస్తాయి. మేమైతే ఆథెంటిక్గా మన చిన్నప్పటి చాట్స్ కానీ పానీపూరి కానీ అలా ట్రై చేయాలనుకుంటాం ఎప్పుడైనా. సో ఇవన్నీ చాలా బోర్డ్ అనిపించింది. మిల్క్ కావాలా? చాయ్ ఇందులో ఇచ్చారు గైస్, మీకు వాటర్ బాటిల్ కప్ ఇచ్చారు, మస్కా బన్ ఇచ్చారు. కమింగ్ టు మోస్ట్ అవైటెడ్ థింగ్ లైక్ నిలోఫర్ చాయ్ అండ్ మస్కా బన్, ఇది మాత్రం సూపర్ అనిపించాయి. మేము విన్నాము కొంతమందికి మిక్స్ టాక్ ఉంది, లైక్ కొంతమంది ఏమో అంత బాగలేదు అని అంటారు, కొంతమంది ఏమో చాలా బాగుంది అంటారు. బట్ మాకైతే మేము వెళ్ళినప్పుడు టైమా ఏంటో నాకు తెలియదు కానీ మాకైతే చాలా బాగా అనిపించాయి. వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మా క్రాంతి మాత్రం చాలా 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 ఎంజాయ్ చేశాడు. తను హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ బికాస్ హీఈస్ హ్యాపీ కాబట్టి. సో అలా నిలోఫర్ ఎక్స్పీరియన్స్ చేశాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.